అయినాయి. కానీ రీప్రొడక్షన్కి ఇంపార్టెన్స్ ఉండింది. ఎందుకంటే ఉమెన్కి మేజర్ రోల్ అది ఇచ్చారు. రైట్. దట్ ఎంపవర్మెంట్ వాజ్ ఓన్లీ టు హర్. ఆ కన్వీనియన్స్ అది క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉమెన్ని చదివిపిస్తే అది పెళ్లి చేసుకున్నట్టది, పిల్లలు కన్నానంటది. ఏమన్నట్టు ఇది? మనము మన సంస్కృతి సాంప్రదాయం వాట్ ఎవర్ ఎక్కడైనా ప్రపంచంలో మగోడు పిల్లలు కనగలుగుతారా? లేదు కదా. అట్లా కూడా ఆ ట్రాన్స్ప్లాంట్ ఈ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని కనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ అట్లా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ వెన్ మెన్ కెనాట్ బేర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ ఓన్లీ ఉమెన్ హూ హ్యాస్ టు బేర్ చిల్డ్రన్. మరి ఉమెన్కి తరతరాలుగా అన్యాయం జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, పట్టించుకునేటో లేరు, తిండి పెట్టేటో లేరు, అది లేదు ఇది లేని చదువు చెప్పించే ఈక్వల్ రైట్స్, వీ ఫాట్, వీ గాట్ ఈక్వల్ రైట్స్, వీఆర్ దేర్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల అన్ని రంగాల్లో ఉమెన్ ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు, హయ్యర్ పొజిషన్స్లోకి వెళ్ళారు, కో ఉమెన్ అందరిని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు. ఎక్కడంటే అక్కడ అంతా ఉమెన్ ఫోర్స్ ఉన్నది. మరి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు, చాయిస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇచ్చినప్పుడు పెళ్ళే వద్దంటే ఏమంటారు నాకు అర్థం కాదు. ఇది చాలా తప్పు కదా, చాలా తప్పు. ఓకే, నీకు 100లో ఒకళ్ళంటే ఏమన్నా అట్లా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు 100లో 30-40 మంది పెళ్ళిళ్ళు వద్దని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళల్లో 80-90 మంది ఒక్కళ్ళనే కంటానని చెప్పి మిగతా 20% ఆఫ్ పీపుల్ అసలు చిల్డ్రనే వద్దనుకుంటే మనుగడ ఏది? ముందు ముందు తరాలేంటివి? ఇప్పుడు యూరోప్ ఏమైపోయింది?